అందరూ బాగున్నారా? మనమైతే మామిడికాయ తిని చాలా రోజులైంది. ఇప్పుడే ఫ్రెష్గా మన చెట్ల కింద పండినటువంటి కాయలు తీసుకొని వచ్చాను. మనం ఇందులోంచి ఒక కాయ తీసుకొని ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేస్తా తింటాం. నైట్ కొంచెం వర్షం పడింది, వాతావరణం చాలా కూల్గా ఉంది. ఈ కూల్లో ఇలాంటి వేడి కలిగించే మామిడి పండుని తింటే ఆ కిక్కే వేరు, ఆ ఆరోగ్యమే వేరు. చూశారు కదా ఎలా ఉంది కాయ, అద్భుతంగా ఉంది. చెట్టుకు పండిన కాయ కాబట్టి దీన్ని మనం ఎక్సలెంట్గా తింటాం. మనం ఈ గంపలోంచి తీసాం, మీరందరూ చూశారు కాబట్టి తిన్నాం. బా నిజంగా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తా ఈ కాయ తినాలంటే అదృష్టం ఉండాలి. చాలా చాలా బాగుంది. చూశారు కదా, ఎప్పుడైనా కానీ ఇటు నుంచి తినాలి కాయ. కొంచెం కొంచెంగా తింటే అలాగే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ రసం కారినప్పుడే ఆ కాయలో ఉన్న మధ్య మామిడికాయలు సీజన్ ఈ 4 నెలలు కాబట్టి ఉండేది. తినాల్సినది తినండి, ఇలా న్యాచురల్గా పండినట్టు కాయలే తినండి. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్ది మామిడికాయ తింటే. ఇట్లా ఒలుచుకొని తినాలి. మామిడికాయ తినే పద్ధతి కూడా ఉండిద్ది. చూసారు అట్లా కండ వస్తుందా? ఈ తోలు వచ్చిన తర్వాత ఈ కండని ఇలా ఆస్వాదిస్తుంది. అది చెప్పలేంది మధురానుభూతి. కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్లు చెప్పడానికి మాటలు సరిపోవు. అద్భుత. చక్కగా అందరూ ఫ్రూట్స్ తినండి, మంచి హెల్దీగా ఇలా ఆర్గానిక్గా పండిన కాయలు తినండి, ఎక్సలెంట్ ఉంటుంది. మంచి ఫుడ్ ఎక్కడ ఉన్నా తింటా ఉండాలి. వెనకాల బావి కూడా ఉంది. ఇప్పుడు మన అయిపోయింది పెంకి. ఇక్కడ చివరిలో జీడి ఉంది, తినబాకండి. చూసారు టెంకి ఎట్ట అయిపోయింది.